అని చంపుతున్నాడు మోషే. ఇంకో విషయం ఏంటంటే అహరోను ఉన్నాడు, అహరోను బాగా మాట్లాడు, కానీ దేవుడు అహరోను పిలవాల, నత్తును పిలిచాడు. గట్టిగా చెప్పబడాలి. అదే అహరోను పిలిచాడు అనుకో, అహరోను ఏమనుకుంటాడు, నా టాలెంట్, నా గొప్పతనం అనుకుంటాడు. కానీ మోషే నత్తుడు కదా, నత్తుడు అనుకుంటాడా? అంటే అక్కడ పనిచేసిన మోషే శక్తి కాదు, ఎవరి శక్తి? దేవుడి శక్తి. దేవుడు ఎప్పుడు బలహీనులను పిలుస్తాడు, దేవుడు ఎప్పుడు సమాజంలో అట్టడుగున్న వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళని పిలిచి వారిని బలపరిచి వారిని తన సేవకాయ ఉపయోగించు. మేము దీన్ని థియలాజికల్గా దీన్ని ధ్యానం చేయాలంటే 5 పార్ట్స్ ఉంటుంది ఈ యొక్క చదవని వాక్యం. ఇంకా లోతుకు వెళ్తుంది. దైవ పిలుపు అనేది ఎలా వస్తుందో ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో చూపించింది. 5 భాగాలు ఉంటాయి దైవ పిలుపు. మొట్టమొదటి ఇంగ్లీష్లో ఎన్కౌంటర్ అంటారు, ఒక దర్శనం, నెంబర్ 1. రెండవది దేవుడు మాట్లాడతారు, ఒక సమస్యను చూపిస్తారు. మూడవది పిలవబడిన ఈ వ్యక్తి ఏమంటాడు, అయ్యా నాకు రాదు, నాకు కుదరదు అని రిఫ్యూజల్, నేను వెళ్ళను. అప్పుడు 4వది దేవుడు ఏమంటాడు, మోషే నేను నీతో ఉంటా, అష్యూరెన్స్, సెక్యూరిటీ, నేనున్నా. 5వ పాయింట్ అప్పుడు మిషన్, మోషే పిలవబడిన వ్యక్తి ఆ పనిని చేస్తాడు. మన ఉదాహరణకు దీన్ని పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేయాలంటే మొట్టమొదటిది ఆ మండుతున్న పద నెంబర్ 1 దర్శనం. ఏంటి అక్కడ దర్శనం ఏం జరుగుతుంది? పొద మండుతుంది కానీ ఏమన్నా మీ దగ్గర ఒక 5 కత్తులు ఉంటాయి, మంట వేస్తారు. ఎంతసేపు కావాలి మంట? ఉదాహరణ ఒక గంట, అరగంట, సరే ఒక గంట తర్వాత ఏమైపోతాయి ఈ కళ్ళు? బూడిదే. కానీ అక్కడ మోషే చూసిందండి, ఎన్ని గంటలైనా అది మండుతూ 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 ఉంది కానీ ఇక్కడ ఒక చిన్న ఏమంటారు దీన్ని తెలుగులో, ఒక మరణం ఉంది. మరియ తల్లికి సంబంధించిన మరణం. దేనికి సంబంధించింది? ఇక్కడ కూడా పెద్దమ్మని అంటారు. తల్లి బిడ్డకి జన్మనిచ్చిన ఆమెనే క్యాథలిక్స్ బుర్రలేమో ఇంకా కన్య అంటారేంటి అంటారు. ఒక స్త్రీ గర్భము ధరించి బిడ్డకు జన్మనిస్తే ఆమెను కన్య అంటారా? మామూలుగా. మరి మరియ తల్లి ఏమంటాం? కన్యకల రాత్రి, కన్య. ఎందుకు అమ్మా? గర్భం ధరిస్తుంది మరి. సరే, ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం అవును, కానీ మ్యాటర్ ఏంటంటే గర్భం ధరించింది, బిడ్డను కంటే మరి ఇక్కడ కన్య అంటారండి. ఎలా ఎలా కుదురుంది అంటే అప్పుడు పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు ధ్యానం చేస్తుంటే దేవుడు ఈ మండుతున్న పొదన వారికి దర్శనంగా చూపించి, మండుతుంది పొద కానీ ఆమె కన్యత్వం చెడల. ఆ పొద ఎలా కాలిపోతూ ఉందో, మండుతుందో కానీ కాలిపోలేదో, మరి తల్లి యొక్క గర్భం కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మండింది కానీ కాలిపోలేదు. గట్టిగా చెప్పవాలి. అది ఇంకోటి ఏంటి? పునరుత్థాన ప్రభు కిటికీలను మూసేస్తుంది, డోర్లను మూసేస్తుంది. లెక్క ప్రకారం డోరు తెరచి లోపలికి రా. కానీ ఆ అలనాడు దేవుడు దర్శించినప్పుడు పునరుత్థాన ప్రభు ఆ పై గదిలో తలుపులు తీసుకుని వచ్చారా? మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే ఆయన మాత్రం లోపలికి, అది కూడా మరి తల్లి గర్భానికి దర్శనం. ఆమె గర్భం అలాగే ఉంది, కన్యత్వం అలాగే ఉంది, తలుపులు తెరవ అలాగే ఉంది. కానీ దేవాది దేవుడు ఆ గర్భద్వారం గుండా వచ్చాడు. గట్టిగా చెప్పవాలి. ఇది ఒక ఇంకా లోతుగా వెళ్ళి మరి తల్లి కూడా దీన్ని అమలు. సరే, మొదటి దేవుడు మోషేకి దర్శనమిచ్చాడు. తర్వాత అక్కడ 7వ వచనం మనం చూస్తే ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు?
ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు నేను నా కళ్ళారా మాట్లాడుతూ చూసే దేవుడము. కొంతమంది అనుకుంటారు దేవుడు చూడలేదా, దేవుడు నా మాట పెట్టలేదు, నా ప్రార్థన ఆలోచించట్లేదు అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. కానీ దేవుడు చూస్తాడు, కానీ అనుగ్రహ సమయం ఒకటే ఉంటుంది. ఆ సమయం వరకు మనందరం వేచి ఉండాలి. ఇక్కడ ఈ అధ్యయనం ఉంటుంది. పైన చూస్తే మీరు అదొక దర్శనం. 2వ వచనం చూడండి. అక్కడ పొద యాభై దూత మోషేకి సాక్షాత్కరించాడు. పదయేమో మండుచుండెను, అది కాలిపోవట్లేదు. ఈ విచిత్ర దృశ్యమును చూడవచ్చు. చాలా విషయాలు విచిత్రంగా ఉంటాయి. మరియు తల్లి కూడా, ఆ తల్లి కన్య, అది కూడా విచిత్రం, పరమ రహస్యం. అందరికీ అది అర్థం కాదు. మనకు బుర్ర ఉండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మరి బుర్ర లేకపోతే పరిస్థితి ఏంటంటే, బుద్ధి లేకపోతే పరిస్థితి ఏంటంటే చెడ్డ మాత్రం మాట్లాడతారు మరి తల్లి గురించి. కానీ ఆమె గర్భం నేను చెప్పినట్లుగా అదొక విచిత్రం, ఒక ప్రభు యొక్క ఏర్పాటు మండుతున్నది. సో దేవుడు ఏమన్నాడు, మోషేను వెళ్ళాను. మోషే ఏమన్నాడు, వెళ్ళా ఒకేసారి ఇంకా చెప్పినట్టు వెళ్ళలేదు. నువ్వెవరంటే నేనేం చెప్పను. ఆయన ఏమన్నాడు, ఏ దేవుడి పేరేంటంటే నేను గట్టి చెప్పాలి. ఎవరన్నా మీరు ఉన్నవాళ్ళంటే అంటారు. మీరు వంటేనా మాత్రం మీరు ఉన్నవాళ్ళైనా? మనలో ఏసీ ఉన్నాడు, మనందరూ ఉన్నవాళ్ళు. గట్టి చెప్పాలి, మనందరం ఉన్నవాళ్ళే. ప్రభు అంటున్నాడు మోషే నేను అయా హూ అయా నేను ఉన్నవాడు. ఇక అదే దేవుడు అంటే ఉన్నవాడు అన్నీ ఉన్నాయి. చెప్పాడు, బలపరిచాడు. సరే లోతుగా వెళితే కర్ర కింద పడేయమన్నాడు. మళ్ళీ 10 ఏమైంది, పాము అయింది. మళ్ళా పట్టుకోమంటే అది మళ్ళా. సరే వేరే అద్భుతాలు చేశారు ఐగుప్తు దేశం. వాళ్ళు కూడా వాళ్ళ కర్ర కింద పడితే పాము అయింది. కానీ మోషే కర్ర యొక్క గొప్పతనం ఏంటంటే, ఆ మిగిలిన పాములన్నింటినీ ఈ పాము మింగేసింది. దేవుడి శక్తి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మోషేని దేవుడు పిలుచుకుంటాడు. కానీ ఈ రోజు నమస్కారంలో మనం మోషే 40 పగళ్ళు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద ఉపవాస ప్రార్థన చేస్తే చివరికి ఆయన ముఖం ఏమైపోయింది, ప్రకాశం. ఈరోజు మీరు 2వ పట్టణంలో చూస్తే అక్కడ ఏముందంటే మన ముఖాలు కూడా ఏమవ్వాలి, ప్రకాశవంతంగా మారాలి. చూడండి, మొట్టమొదటిగా మోషే 50 దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన ముఖాన్ని కప్పుకున్నాడు. ఎవరు? మోషే. ఎందుకు? దేవుని కళ్ళారా. సరే ఆయన పై వెళ్ళాడు, 50తో మాట్లాడాడు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఈయన కూడా మొహం కప్పుకున్నాడు. ఎందుకని? జనాలు ఈ మొహం చూడలేకపోయారు. గట్టిగా చెప్పకూడదు. ఈయన కూడా ప్రకాశవంతంగా అయిపోయారు. చూసారా, దైవ సన్నిధిలో మోషే సమయాన్ని గడపడం వల్ల ఫస్ట్ 50 ముఖం ఆ పొద అంతా చూశాడు, అక్కడ ప్రకాశం అయింది. తర్వాత ఈయన ముఖం ప్రకాశవంతమైంది. జనాలు ఈయన అంటే ఒక గొంగులు పురుగు ఎలా మారింది. మనందరం కూడా గొంగులు పురుగులాగా ఉన్నాం. మేము దేవుడు మనం ఎలా మారమన్నాడంటే సీతాకోకశిల్పిగా మారమన్నాడు. ఈ వాక్యం చదువుతాం ఒకసారి అందరూ. నిర్గమకాండము ఒకసారి మోషే మొక్క ఎలా ప్రకాశించింది అన్నమాట ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 17 కంటే కూడా ముందు 34 చూద్దాం. 34 నిర్గమకాండము 34వ అధ్యాయం 29 వచ్చిన చదవనప్పుడు మోషే శాసనం గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు 50తో మాట్లాడి వచ్చిన వలన ఎవరి ముఖం 50 ముఖం ఎప్పుడు ప్రకాశిస్తుంది? సూర్యుడు కదా. సూర్యుడి కంటే 100 సూర్యుడు ముఖం దేవుని చెయ్య. పాపాత్ముడు మోషే, మనందరూ దొంగ, ఒకరిని చంపొచ్చాడు, క్రిమినల్, నస్తుడు, హత్య చేసి వచ్చినాడు.
మామూలు పాపే, మనందరిలాగా సామాన్యుడు. కానీ యాభై దగ్గరికి వెళ్ళటం వల్ల ఆయన సన్నిధిలో 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాస దీక్షలు చేయటం వల్ల దేవుడు మోషే యొక్క మలినాన్ని కడిగేస్తున్నాడు, మోషేని శుద్ధీకరిస్తున్నాడు, మోషేని తన ఆత్మతో బలపరుస్తున్నాడు. ఇక మోషే మామూలు మోషే లేక గంగులు మోషే కాదు, సీతాకోకచిలుకై దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని ఈ 40 days 40 nights ఆత్మ చేత అభిషేకించబడి ముఖం పేరులో రాకపోయినా తెల్లగైపోయింది. ఆయనకి అవసరం లేదు, ఇక క్రీములు ఏం అవసరం. తల తర్వాత చూడండి 35 వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మోషే ముఖము ప్రకాశించుట గమనించి వాళ్ళు చూసి అయ్యో మోషే ముఖం మెరుస్తున్నట దేవుడు దర్శనం కలిగింది. బాబాయ్ ఇది దైవజనుడు 50తో మాట్లాడి వస్తున్నాడు కాబట్టి ముఖం తలతల ఆడిపోతుంది. అతడు మరలా ప్రభువు సన్నిధి వెళ్ళే వరకు, మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు మోషే ఏం చేసుకునేవాడు? ఆయన ముఖం కప్పుకునేవాడు. ఎందుకు? ఆయన ముఖం 50 ప్రకాశిస్తున్నాడు. గట్టిగా చెప్పాడు. ఫస్ట్ మోషే భయపడ్డాడు, ఆ మండుతున్న పొల దగ్గర అగ్ని చూసి భయపడ్డాడు, విచిత్రం అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళాడు, అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు దీక్షాపరులు ఎంతమంది ఉన్నారు? గట్టిగా ఒక చేతి దీక్షాపరులు ఎంతమంది? ఒకసారి దీక్షాపరులు గట్టిగా చెప్పడం. వీళ్ళు కూడా మోషే వలె మీ ఉపవాస దినాలు అయిన తర్వాత మీ ఇంట్లో మీ ముఖాలు చూసి అప్పుడు మొహాలు, మీ ముఖాలు కూడా ప్రకాశవంతంగా, మీ ముఖం కూడా దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క అభిషేకం చేత ఈ 40 days 40 days and 40 nights మీరు కూడా మోషేలాగా దేవుని సన్నిధిలో ఉండి ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత బంగారాన్ని పుటము వేసినట్లుగా మీలో ఉన్న ఆ యొక్క కొత్త తేజస్, ఆ యొక్క బ్రైట్నెస్ అంత బయటగా దేవుడు మోషేని కడిగినట్లుగా మనందరం కూడా ఈ యొక్క తపస్సు కాలాన్ని దేవుడు మనల్ని మీ అందరూ తెలిసి జర్మనీలో పనిచేస్తున్నాను. నాకు చాలామంది ఫేస్బుక్లో యూట్యూబ్లో మెసేజ్ రాస్తారు, నేను సందేశాలు ఒకరు రాస్తారు, ఎందుకంటే వేస్ట్ ఈ 40 days అదేంటమ్మా అలా అన్నారు. ఏముందండి మళ్ళీ తర్వాత మామూలే కాదు, తర్వాత సరే ఈ 40 రోజులన్నా వాళ్ళు కృషి చేస్తున్నారు కమ్మా. కాదండి మేము పెద్ద నమ్మం దీన్ని. అప్పుడు నేను అమ్మ చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, రోజు చదువుతున్న పరీక్షలకి కొంతమంది చదివితే మంచిది, వెరీ గుడ్. కానీ కొందరు స్టూడెంట్స్ పరీక్షలు వస్తున్నాయి అన్నాక ఏం చేస్తారు? నైట్ అంతా చదువుతారు, ట్యూషన్కి వెళ్తారు, పొద్దున్నే లభిస్తారు. ఆ పరీక్ష వల్ల విద్యార్థికి మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా? సబ్జెక్ట్ నేర్చుకోవడా? అసలు పరీక్ష అవుతుందంటే ఎట్లా? అది చదువుతారా? ఏ రోజు క్రికెట్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, సినిమాలు చూస్తారు, రీల్స్ చూస్తారు, టైం పాస్. అసలు చదవరుకున్నాను. కానీ పరీక్ష వస్తే తల్లిదండ్రులు పరీక్షలు వస్తాయా ఎలా పక్కన చదువు. అందుకే తపస్సు కాలం అంటే అనుగ్రహ సమయం, దీవెనలు పొందుకునే సమయం, దేవుని యొక్క అభిషేకాన్ని 100% 100కి 100 పాలు దేవుని యొక్క దీవెనలు పొందుకునే సమయం ఈ తపస్సు కాలం. నేను జగన్నాథపురంలో అసిస్టెంట్ ఫాదర్గా 2011వ సంవత్సరంలో పనిచేసే సమయంలో ఒక ఫుల్ తాగుబోతున్నాడు. ఆయన మొట్టమొదటిసారి దీక్ష తీసుకోవాలని అనుకున్నాడు. నా దగ్గరకు వచ్చి ఏడ్చి 2 రోజుల క్రితం వచ్చి, ఫాదర్ నేను ఒక ట్రైల్ చేయాలనుకుంటున్నాను. ఏ ట్రైల్లో? ఈ దీక్షలో నేను తాగుడు మానేయాలనుకుంటున్నాను, కష్టం నాకు, కానీ నేను మానేస్తాను, ప్రార్థన చేయండి. అందరూ చెప్పేసుకున్నాడు నేను దీక్ష తీసుకున్నాను. సరే దీక్ష తీసుకున్నాడు. ఒక రోజు కష్టంగా ఉందన్నాడు, రోజు మాట్లాడేవాడు నాకు,
రెండో రోజు ఒక వారం తర్వాత అతను రాడికల్ చేంజ్ వచ్చేసి ఇప్పుడు కూడా తాగుడు మానేశాడు. గట్టిగా చెప్పవాలి. అది అందరూ అలా ఉంటారని నాకు తెలియదు. ట్రై చేశారు కానీ. సో మిమ్మల్ని ఎవరు అడిగితే ఏముంది తపస్కారం లేదు మీరు చెప్పాలి. కనీసం ఇప్పుడైనా పాజిటివ్ చూడండి. ఈ అనుగ్రహ సమయం ఉపయోగించుకుంటున్నాం. ఈ దేవుడు ఇచ్చిన ఒక ఛాన్స్. మరి అక్కడ క్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు దేశంలో ఉన్నారా? 34.5 సంవత్సరాలు ఉపవాసమే చేశారా? ఎన్ని రోజులు చేశారు? బైబిల్ ప్రకారమే కదా. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు బైబిల్ ప్రకారమే కదా. ఏలియా ప్రవక్త కూడా ఒక కొండ మీద 40 రోజులు ఆయన ఉన్నాడు, ప్రయాణం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ప్రవాసంలో ఉన్నారు. సో ఈ నెంబర్ 40 అనేది కథోలికులు ఏదో కనిపెట్టింది కాదు, బైబిల్లో మనకు చూపబడినది. బైబిల్లో ఉన్న ప్రవక్తలు సాక్షాత్తు యేసయ్య అనుసరించారు కాబట్టి మనం అనుసరిస్తున్నాం. మనం చెప్పినట్లుగా ఈ తపస్కారం అయ్యేవాటికి మన ముఖాలు మోషే ముఖములాగా ప్రకాశించాలి. సరే టైం ఎక్కువ అవ్వకూడదు. సుశేషం అవుతుంది. ఇక్కడ ఒక ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఏమన్నా అనుగ్రహ సమయం, మార్చుకునే సమయం, సిద్ధపడే సమయం, కరెక్ట్ చేసుకునే సమయం, ప్యూరిఫై చేసుకునే సమయం. అయితే అందరూ అలా చేస్తారా? అందరూ సిద్ధపడతారా? అందరూ మరి వాక్యం ప్రకారం అనుసరిస్తారా? ఒక ఉపమానం చెప్తారు ప్రభు. ఒక రైతు ఏ చెట్టు? అంజూరపు చెట్టు నాటాడు. లోకాసు శుభవార్త 13వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ ఏం జరిగింది? షార్ట్గా చెప్పాలంటే రైతు అంజూరపు చెట్టు నాటాడు. మన చెట్టు పెద్దదైంది. ఏమి ఇవ్వాలి? చెట్టు పువ్వులు కాయలు ఇవ్వాలి కదా. ఏమీ లేదు. ఒక్కో సంవత్సరం వచ్చాడు, కాసిందా? లేదు. ఓపిక పట్టాడు. రైతు ఏం చేసి ఏమిదా? రైతుకి ఓపిక ఉంది. సరే ఇంకో ఏడు చూద్దామని మళ్ళా 2వ సెకండ్ ఇయర్ వచ్చాడు, కాసిందా? 3వ సంవత్సరం వచ్చాడు ఆశతో. మరి కష్టపడ్డాడు కదా. ఆ మొక్క విత్తనం కొన్నాడు, భూమిలో నాటాడు, ఎరువు వేసాడు, నీళ్లు పోసాడు, రాళ్ళు రప్పలు తీసేశాడు. అంత కష్టపడి చివరికి కాసే టైంకి అసలు కాయకపోతే ఎందుకు ఆ చెట్టు 3వ సంవత్సరం కూడా చిరాకు పుట్టింది. కట్ చేసేయాలి, నరికి పడేయాలి. అప్పుడు మళ్ళా తోటమాలు వచ్చేవాడు, అయ్యా దయచేసి ఎవరికి తెలుసు దేవుడికి 1 సంవత్సరం ఇచ్చాడేమో. ఆ యొక్క యజమాని ఎవరు? యావే ప్రభు. తోటమాలి యేసయ్య. అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక 7 అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే నువ్వు అదృష్టవంతుడివి. లేకపోతే ఏమైంది? ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా? మరణించుకాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించుకాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా? ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా? మరణించుకాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. మరణించుకాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. చాలా డిగ్రీలు చదివాను, నాకేంటి అంటారు. అవునా? పాల్గొండ నీకెన్ని డిగ్రీలున్నా నీకెంతన్నా
ఛాన్స్ ఇచ్చాడు. ఉపయోగించుకుంటావా లేదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. సో ఇలా దైవ పిలుపులు 5 భాగాలని చెప్పారు. దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. దేవుడు మీకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. మా దగ్గర ఒక ఫాదర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి 65 సంవత్సరాల వయసు. ఆయన ఫస్ట్ మాంసం కొట్టులో పనిచేశాడు. బుడ్చర్, తెలుగులో ఏమంటాం? కసాయి వాడు అంటారు. కసాయి వాడు నెగిటివ్ కదా, మాంసాన్ని కట్ చేశాడు. బుడ్చర్ ఆయన దాంట్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. జర్మనీలో ఇప్పుడు ప్రతి పనికి చదవాలి. మనకులాగా నేర్చేసుకున్నాడు ఉద్యోగం కాదు, దాని గురించి చదవాలి మొత్తం. అసలు ఇప్పుడు ఒక మాంసం కట్ చేయాలన్నా ఏ భాగంలో ఎంత కొవ్వు ఉంటుంది, ఏ భాగంలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఏది మంచిది, ఏది అనారోగ్యం, ప్రతిదీ కూడా పార్ట్ బై పార్ట్ చదువు. ప్రతి పని చదువు లేకుండా ఎవరు ఉద్యోగాలు ఎవరు. ఆయన కూడా చదివి మంచి డబ్బు సంపాదించారు. కానీ కొన్ని సంవత్సరాలకు ఆయనకి ఎక్కువ ఫాదర్ అవ్వాలనిపించింది. నేను పనిచేసే డైసిస్లో బిషప్ అయితే బిషప్ అయ్యా నువ్వు మాసం కొట్లో పనిచేసావు, అందరూ నువ్వు సంప్రదాయించిన మాసం చదువుతారు, వద్దు బాబు నువ్వు అక్కడే హ్యాపీగా ఉండు, నేను దయచేసి నేను నీకు ఆర్డినేషను ఇవ్వలేదంటే పక్కన రేగన్స్బర్గ్ అని కూడా డైసిస్ అక్కడికి వెళ్ళి బిషప్ గారు అయితే బిషప్ సరే అని ఓకే. ఆయన ఏంటంటే జనాలతో మాట్లాడటం ఇష్టం. ప్రతి ఇంటికి అంత కాదు, కూర్చుంటాడు, భార్య భర్తలతో మాట్లాడతాడు, పిల్లలతో మాట్లాడతాడు. ఆయన ఒకసారి నేను వాళ్ళకి ప్యారిస్ క్రిస్ట్, ఆయనకి నేను ప్యారిస్ క్రిస్ట్. ఆ ఊరు నాకు మన జోసెఫ్ ఫాదర్ ఇచ్చాను గురువు, వాళ్ళని నేను ఇచ్చాను. నన్ను కలవడానికి ప్రతి సోమవారం వస్తున్నారు, ఇద్దరు మేము రోజు కలిసి మాట్లాడతాం. ఆయన అన్నాడు, జోలిపో నాకు ఒక ప్రాబ్లం ఉందయ్యా. నీకేం ప్రాబ్లం ఫాదర్? నేను చెవిటోడిని అన్న. అదే ఫాదర్ ఇన్ని నెలలో మనం రోజు మాట్లాడుకున్నాం చెవిటోడు అంటే నాకు దేవుడికి నేను చెవిటోడులాగా అయిపోయాను. ఆయన ఎప్పుడో పిలిచాడు, ఎప్పుడో మోషన్ని పిలిచినట్టు పిలిచాడు. కానీ నాకు ఆయన స్వరం నేను ఇప్పుడు రేడియో ఉందనుకోండి పాత రోజుల్లో, ఆ స్టేషన్ కనెక్ట్ రావడానికి మనం ఏం చేయాలి? ట్యూన్ చేయాలి. టీవీ కూడా యాంటీనా టీవీ ఒకప్పుడు కరెక్ట్ రావడం దాన్ని ట్యూనింగ్ చేయాలి. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే ఆ వైఫై నెంబర్ తెలియాలి, అప్పుడే మనం కనెక్ట్ అవుతాం. దేవుడు కూడా మనందరం ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు మనం చెవిటోళ్ళం ఉంటాం, కొన్నిసార్లు గూగుల్ తీసుకొని పశ్చాత్తాపడి తర్వాత స్వరం చక్కగా. కాబట్టి ఇప్పుడు ఈ తపస్సు కాల 3వ రోజున మోషే వలె మన ముఖాలు ప్రకాశవంతంగా మారాలి. కాబట్టి ప్రభు కోరినది పశ్చాత్తాపం. మనందరం ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తున్నాం. ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాం. ఆ నాటబడిన వృక్షము నరికి వేయబడడానికి ముందే కళ్ళు తెరుచుకొని పశ్చాత్తాప మంచి పాప సంగీతం ఇది ఒక విషయం ముగిస్తుంది. నేను ఒకసారి లబ్బిపేటకి నన్ను యూత్ మీటింగ్ పిలిచారు. సిస్టర్స్ ఏం తీయమంటే పాప సంగీతం గురించి చెప్పండి ఫాదర్. అందరు యూత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి
మీలో పాప సంగీతం చేసిన వాళ్ళు చేయొద్దని కొందరు చెప్తారు. ఒక అతను బాబు నువ్వు పాప సంగీతం చేసి 8 రోజులు అవుతుంది, 8 నెలలు అవుతుంది, 8 సంవత్సరాలు. ఫాదర్ నిజం చెప్పినా అబద్ధం చెప్పినా బాబు నిజమే చెప్పాయా, నేను అడిగినందుకు అబద్ధం ఆగేది. ఫాదర్ 11 years అయినా 11 సంవత్సరాలు అయినా ఫాదర్ మన ఏం చెప్తున్నాం పద్దాక సేమ్ స్టోరీ, చెప్పిందే చెప్తున్నాం. ఫాదర్ కూడా చెప్పిందే చెప్తున్నాను. నేను ఏంటి బోరింగ్, మీరు చెప్పండి ఈస్ బోరింగ్ ఫాదర్, వేస్ట్ ఆఫ్ టైం అని. నాకు బోర్ పడుతున్నాను. నేను మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అప్పుడు నేను ఆయన బాబు సరే నేను ఒకే ఒక రకంగా చెప్పింది, కానీ ఇంకో రకంగా కూడా ఆలోచించాను. నువ్వు రోజుకి ఎన్నిసార్లు పళ్ళు తోముతావు అని. మ్యాక్సిమం కంపల్సరీ ఏదో పొద్దున్నే చేస్తాను పాప, నైట్ కూడా అప్పుడప్పుడు నైట్ కూడా సార్ 2 సార్లు అనుకున్నాను. నెక్స్ట్ టైం అది చేయవా, చేస్తావు బాబు 2 సార్లు చేస్తావు, తర్వాత డే చేస్తావా, చేస్తావు. బోర్ కొట్టట్లేదా? బోర్ కొడుతుంది, బట్ ఇట్స్ మస్ట్. కిటికీలో ఒకసారి చూసామనుకోండి, ఈ పద్ధతి నెక్స్ట్ ఇయర్ తుడవా, నెక్స్ట్ నెల 2 నెలలు తుడవా, కిటికీ తుడుస్తావా తుడవమ్మా. ఇందులో మళ్ళీ బుడబాకు వదిలేనటవా, మళ్ళా బురద అయిందని తెలుసు, కానీ శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం, ఇప్పుడు స్నానం చేసి వచ్చి అందరి గుడికి ఎండాకాలం. అక్కడ నేను జర్మనీలో అయితే అక్కడ అప్పుడు -డిగ్రీలో మంచు రాగానే మొదటి రోజు నాకు అసలు కళ్ళు తిప్పేసింది. ఇక్కడ ఎంతో విపరీతంగా. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి, సరే ఇప్పుడు ఈ మురుగైంది అన్నది ఒక ఆసరాలు తీసుకొని శుభ్రం చేయడం మానట్లేదుగా. స్నానం సరే, స్నానం కూడా పొద్దున స్నానం చేసి చాప పట్టుద్ది, వాళ్ళ నైట్ అలా స్నానం చేస్తాను, బోర్డు పడుతుంది, టైం వేస్ట్ అంటానా. ప్రియులారా, మనకి శరీరం మాత్రమే కాదు, మనకు కూడా ఏంటి, ఆత్మ. మానవుడు ఆత్మ శరీరముల కలయిక. 3 సార్లు టిఫిన్ చేస్తాము, లంచ్ సఫర్ చేస్తాము, అని ఆత్మ స్టోరీ ఏంటి? ఆత్మ భోజనం పెట్టవా? మామగారు మీ వయసు ఎంతండి? ఉదాహరణ, ఆడవాళ్ళ జరగలేదు వయసు అనుకోండి, కోపం అవుతున్నారు. ఒక ఉదాహరణ చెప్పి మీ వయసు ఎంత సుమా? అమ్మా గుర్తమ్మా, మీరు చెప్పండి సుమా. అమ్మా 34 సంవత్సరాలు. వెరీ మీ వయసు 34. మీ ఆత్మ వయసు ఎంత? నేను ఇంగ్లాండ్లో ఈ ప్రశ్న అడిగాను, ఒక మీటింగ్ చెప్తాను కదా, ఇంగ్లాండ్ చేసి రిట్రీట్. అక్కడ ఒక ఆయన అడిగా, హౌ ఓల్డ్ ఆర్ యు సార్ అంటే, ఐఎమ్ 80 years, 80 సంవత్సరాలు. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సోల్? ఆయన ఒకసారి కూర్చున్నారు, ఏంటా సోల్ ఆత్మ వైజ్ అండ్ ఫాదర్ అంటే, నీ శరీరము పెరిగినట్లుగా నీ ఆత్మ అంత పరిపక్వత చెందిందా? ఆత్మలో నువ్వు అంతా ఎదిగావా? ప్రశ్న. శరీరం 3 సార్లు రోజుకి భోజనం చేస్తావు, నీ ఆత్మకు నువ్వు భోజనం పెడుతున్నావా? ఒక రైతుకి 2 కుక్కలు ఉన్నాయి, తెల్ల కుక్క, నల్ల. అడవిలో పెంచుతున్నాడు. ప్రతి వారం ఈ 2 కుక్కలకి తోటలు పెడతారు, బెట్టేస్తున్నారు. కొంత తెల్ల కుక్క కలిసింది 20,000, లేదు నల్ల కుక్క కలిసింది 20,000. అలా జనం వచ్చి ఆ కుక్కల మీద పోటీ కడతారు, బెట్ కడతారు. మామూలుగా ఏ కుక్క బలం ఉందో అదే గెలవాలి ప్రతిసారి. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఈ కుక్క గెలుస్తుంది, ఒకసారి ఇంకో కుక్క గెలుస్తుంది. ఎవరికి అర్థం కావట్లే ఏ కుక్క గెలుస్తుందో ఎవరికి తెలియదు. తర్వాత వాళ్ళు అడిగారు, ఏంటి సీక్రెట్ ఏంటి? అప్పుడు ఆయన అన్నాడు, బాబు ఈ వారం ఈ తెల్ల కుక్కకే బీఫ్ పెడతా, చికెన్ పెడతా, మటన్ పెడతా. అదే సమయంలో ఈ కుక్కకి గెంజి నీళ్ళు పోతాను. తెల్ల కుక్కకేమో మాంసం పెడతాను, నల్ల కుక్కకేమో ఒట్టి గెంజే పోతాను. తర్వాత వీక్ ఇటు మార్చి ఈ కుక్కకేమో గెంజే పోస్తా, ఈ కుక్కకేమో
నాన్ వెజ్. ఏ కుక్క అయితే నాన్ వెజ్ బాగా తింటుందో అది గెలుస్తుంది. అవి ఏదైతే ఒకటి గెంజేదాగిందో బలహీన. మన జీవితంలో కూడా మనం దేనిని ఎక్కువగా పోషిస్తున్నాం? శరీరాన్ని మాత్రమే పోషించి నీ ఆత్మకు పోషణ పెట్టకపోతే, ఆత్మ పోషణ దీనికి సంప్రసారం, వాక్యం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం. కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టి శరీరానికి లంచ్ బిర్యానీ పెట్టి మరి సాయంత్రం స్నాక్స్ ఇచ్చి టీ తాగుతాం మధ్యలో, మరి స్నాక్స్ మరి ఇవన్నీ తిని పుష్టిగా ఉంది. ఆత్మకేమో నెలకు ఒకసారి కూడా రావడం ఉంటారు గుడికి. ఆత్మ ఎక్కడ బాగా ఉంటుంది? ఒక శోభ రెండు బలంగా ఉండాలి. ఆత్మని నిర్లక్ష్యం చేయాలి. కాబట్టి ఈ మోషేలాగా మనం బలపడాలి. ఇచ్చిన 1 సంవత్సరాన్ని వాడుకోవాలి, ఫలభరితం అవ్వాలి. నరికి వేయకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ యొక్క అమూల్యమైన యొక్క సందేశానికి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అంజూరపు చెట్టు ప్రభువా, ఇదిగో నరికి వేయబడకుండా ఆ యొక్క యజమానుని, ఆ యొక్క పనివాడిని, అయ్యా ఇంకొక 7 గడువు ఇవ్వు, 1 సంవత్సరం అవకాశం ఇవ్వు, నేను మళ్ళా ఇదిగో ఈ చెట్టు చుట్టూ తవ్వి పాదు చేసి ఎరువు వేసి మళ్ళా నేను కష్టపడతాను. ప్లీజ్ గివ్ 1 ఛాన్స్. ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు చనిపోయి ఉండవలసిందేమో, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చుంటాడేమో. ఆలోచన చేసుకో. ఎన్నోసార్లు నువ్వు అవసరాలకు గురై ఉంటావు, ఇబ్బందులకు గురై ఉంటావు, హాస్పిటల్లో పడిపోయి ఉంటావు. కానీ దేవుడు నీ మీద జాగ్రత్త, ఈ చెట్టు నరికి వేయబడకుండా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని బిడ్డ, ఆత్మ పరిశీలన చేసుకో. ఆయన ఇచ్చే సమయాన్ని వాడుకో. హృదయ పరివర్తన చెందు. ఈ రోజు వాక్యంలో ప్రభు 2 సార్లు 3 సార్లు చెప్పారు, హృదయ పరివర్తన చెందండి లేకపోతే మీరు నశించిపోతారు, హృదయ పరివర్తన చెందండి లేకపోతే మీ జీవితంలో కృషించిపోతారు అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఉపయోగించుకో అవకాశాన్ని, సద్వినియోగపరచుకో. ఈ తపస్సు కాలం ఉపయోగించుకో. మోషేలాగా నీ ముఖము తలతలా మెరవాలి. మోషేని దేవుడు ప్రజలకు కడిగినట్లుగా, శుద్ధీకరించినట్లుగా నిన్ను కూడా ఆయన తన రక్తముచే, యేసు రక్తముచే శిరస్సు నుండి అరికాల వరకు ప్రభువు నిన్ను అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మారడానికి సిద్ధంగా ఉన్నావా? నూతన జీవితం జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా చదవబడిన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఇప్పుడు మన విశ్వాస ప్రమాణం తెలియబడుతుంది. దయచేసి అందరూ లేచి నిలబడండి. పరలోకము